ప్రియ దేవుని బిడ్డలకు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అంశము యేసుక్రీస్తు పునరుద్ధానము మనకు ఏమేమి మేలులు చేస్తుంది అనేటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పునరుద్ధానము పొందుకున్న దేవునితో నిరంతరము జీవించుటకు ఏ మానవునికైనా ఎంతో సంతోషం. కానీ ఈ పునరుద్ధానము దయచేయవాడు యేసే. మరియు యేసునందలి విశ్వాసముతో కొనసాగినప్పుడే ఈ పునరుద్ధానము పొందుకుంటాము అని యోహాను సువార్త 11వ అధ్యాయం 25 నుండి 26 వచనం వరకు మనం చూస్తాం. యేసు దేవుని కుమారుడు మరియు దేవునితో సమానుడు కనుక తండ్రి అయిన దేవుడు ఎలాగూ మృతులను లేపునో అలాగే కుమారుడును బ్రతికించును అని యోహాను రాస్తూ యోహాను సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 29వ వచనం వరకు ఆయన రాస్తూ ఉన్నాడు. దేవుడు తానే యేసుక్రీస్తును మృతులలో నుండి లేపి యేసునకు సర్వాధికారము ఇచ్చి ఉన్నాడు అని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 20 వచనం నుండి 23వ వచనం వరకు చదివినట్లయితే మనకి అర్థమవుతుంది. ఈ యేసుక్రీస్తు సర్వసృష్టికి అంతటికి ఆది సంభూతుడు. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు అని కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. ఈ యేసు మన అపరాధముల నిమిత్తము సిలువ వేయబడి మరణించెను. కానీ తాను పునరుద్ధానము పొందుకొని ఆయనే మనలను నీతిమంతులుగా తీర్చుచున్నాడు అని రోమిలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ పునరుద్ధానం వలన మనం ఏం పొందుకుంటామో మొదటిగా ఆత్మీయమైనటువంటి పునరుద్ధానము పొందుకోవాలి అని మనం ఇక్కడ గమనించాలి. ఈ లోకంలో మనము ఇంకనూ జీవించుచుండగానే ఆయన మనకు మొదటిగా ఆత్మీయ పునరుద్ధానము దయచేయుచున్నాడు. మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా దేవుడు మనలను క్రీస్తుతో కూడా తన మహాప్రేమను బట్టి బ్రతికించుచున్నాడనియు ఈ ఆత్మయు పునరుద్ధానము కృప ద్వారా ఉన్న రక్షణ అనియు పౌలు రాయుచున్నాడు. అయితే చదువుతున్నటువంటి మనము ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు మనం చదివినట్లయితే మనం వీటినన్నిటినీ గమనించగలుగుతాము. ఒకవేళ నీ జీవితం యేసులో లేని ఎడల మారుమనసు పొంది యేసులో జీవించి ఈ ఆత్మీయ పునరుద్ధానము మొదటిగా మనము అనుభవించాలి. రెండవ పునరుద్ధానము ప్రతి ఒక్కరిలోనూ దేవుడు మనకు శరీర పునరుద్ధానమును కూడా ఆయన దయచేస్తాడు. రెండవ పునరుద్ధానము శరీర పునరుద్ధానము ఆదాము వంశంలో జన్మించిన వారంతా పాపం ఫలితంగా శరీర మరణము పొందుదురు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన యేసుక్రీస్తు ఏ పాపము లేకయే మానవుల పాపములకై శిలువలో ప్రాయశ్చిత్తము చేసి మరణించాడు. తన శరీరము సమాధిలో ఉంచబడను. కానీ 3 దినముల తరువాత అదే తన శరీరము మహిమా శరీరముగా పునరుద్ధానము పొందుకొనెను. యేసుక్రీస్తు శరీరము మహిమా శరీరముగా మార్చబడినట్లుగానే యేసుక్రీస్తులో పునరుద్ధానము పొందుకొని ఆత్మ ద్వారానే యేసుక్రీస్తు రాకడలో పునరుద్ధానము పొందుకొని మహిమ శరీరములు పొందుకుంటారు అనేటువంటి విషయాన్ని కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20 నుండి 23వ వచనం వరకు మనం చదువుతున్నాం. అంత మాత్రమే కాదు, దశలోని రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. నేడు మనము రక్తమాంసములతో కూడిన క్షయమైన శరీరము కలిగి ఉన్నాము. కానీ నాడు యేసుక్రీస్తు పొందుకున్నట్లుగానే అక్షయమైన శరీరము మనము పొందుకున్నట్లుగా మనము కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుండి 54వ వచనం వరకు మనం చూస్తాం. అయితే మరి ఈ పునరుద్ధానమునకు శ్రేష్టమైన పునరుద్ధానమనియు లేదా జీవ పునరుద్ధానమనియు లేఖనంలో రాయబడింది. మరి శ్రేష్టమైన పునరుద్ధానం గురించి హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనంలోను, మరి జీవ పునరుద్ధానం గురించి యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుండి 29వ వచనం వరకు మరి లేఖనంలో మనకి రాయబడి ఉంది. మరి ఈ పునరుద్ధానం విషయంలో శరీర పునరుద్ధానం పొందుకుంటానని యోబు నిరీక్షించాడు. మనం యోబు విషయంలో గమనించినట్లయితే యోబు తన ఆస్తిని, తన కుమారులను, కుమార్తెలను మరియు తన శరీర ఆరోగ్యము పోగొట్టుకున్నాడు. ఈ కీడంతటికి మూల కారణము సాతానుడే అని యోబు గ్రంథం మన 1వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు, 2వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. అయినను అతడు గొప్ప విశ్వాసము కలిగి తాను ఒక దినము
శరీర పునరుద్ధానము పొందుకొని దేవుని చూచెదనని నమ్మి ఉన్నాడు. ఈ ఈ విషయాన్ని మనం యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే 19వ అధ్యాయం 23వ వచనం నుండి 27వ వచనం వరకు మనం ఇక్కడ ఆ యోబు గారు నమ్మికను మనం చూస్తూ ఉంటున్నాం. శ్రమలలో బాధలలో యోబు వలె గొప్ప విశ్వాసము కలిగి ఉన్నావా? లేదా ప్రార్థించి అట్టి గొప్ప విశ్వాసము పొందుకోవాలి. పునరుద్ధానము లేదని చెప్పు సద్దుకయ్యులకు అపజయము. నాడు సద్దుకయ్యులు పునరుద్ధానము లేదనియు దేవదూతలు లేరనియు ఆత్మ లేదనియు చెప్పాను. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మనము ఆ విషయాల్ని అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చూస్తూ ఉన్నాం. మరి మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ అపోస్తలులు యేసు పొందిన పునరుద్ధానము మరియు యేసును విశ్వసించేవారు పొందనయున్న పునరుద్ధానమునకు ధైర్యముగా ప్రకటించరి. సద్దుకయ్యులు వారికి ఎన్ని ఆటంకములు కలిగి చేసినను వారు పునరుద్ధాన సత్యమును అణచలేకపోయిరి. కాబట్టి ప్రియ సోదరులు, ఇందుకే దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు అని పౌలు మనం 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 34వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. ఈ పునరుద్ధానమును గూర్చిన విశ్వాసము లేదా జ్ఞానమును లేని ఎడల దేవుని ప్రార్థించి గొప్ప విశ్వాసము గొప్ప జ్ఞానము నీవు నేను కూడా పొందుకోగలి. యేసుక్రీస్తు పునరుద్ధానము మనకు ఏమేమి మేలు కలగజేస్తుందో కొన్నిటిని మనం ఇక్కడ నేర్చుకుందాం. మొదటిగా, యేసు పునరుద్ధానం వలన మనకి కలవరమును కొట్టివేయును. స్త్రీలు ఆదివారమున పెందలకడనే లేచి ఆయనకు సుగంధ ద్రవ్యములు పూయవలనని బయలుదేరిరి. కానీ ఆ సమాధి ద్వారము నుండి ఆ పెద్ద రాయి ఎవడు దొర్లించునని కలవరముతో ఉండిరి. మార్కు సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు మనం చదువుతూ ఉంటాం. కానీ ప్రభుదూత పరలోకంలో నుండి దిగివచ్చి ఆ రాయిని పొర్లించి దాని మీద కూర్చుండెను అనేటువంటి విషయాన్ని మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతూ ఉంటాం. నీవును యేసును ప్రేమించినట్లయితే నీ జీవితమునకు అడ్డముగా ఉన్న బండలను దేవుడు తొలగిస్తాడు. మరి రెండో మేలు ఏంటి? మనం ధ్యానం చేద్దాం. యేసు పునరుద్ధానమును రోమా ప్రభుత్వమునకు అపజయము కలిగించినది. ప్రధాన యాజకులు మరియు పరిసయ్యులు చేసిన సహాయం మేరకు యేసు సమాధిని భద్రం చేయుటకు పిలాతు సైనికులను నియమించాడు. వారు సమాధి ద్వారం వద్దనున్న ఆ పెద్ద రాయికి రోమా ప్రభుత్వము యొక్క ముద్ర వేశారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 62వ వచనం నుండి 66వ వచనంలో మనం చదివితే మనకి అర్థమవుతుంది. కానీ ప్రభుదూత ఆ రాయిని దొర్లించి దాని మీద కూర్చుండెను అనేటువంటి విషయాన్ని మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతాం. నీవును యేసును ప్రేమించు వ్యక్తి అయిన ఎడల సత్యమునకు విరోధముగా అధికారులు లేక మరి ఎవరైనా చేయు మోసపూరితమైన ఆలోచనలను దేవుడు వ్యర్థము చేస్తాడు. సమాధి యొద్దకు రానై ఉన్న భక్తిగల స్త్రీలకు సైనికులు ఏమీ చేయక తామే వణుకుతూ చచ్చిన వారి వలె ఉండిరి అనేటువంటి విషయాన్ని మత్తయి సువార్త 28వ అధ్యాయం 4వ వచనంలో చదువుతాం. నిన్ను కూడా నీ ప్రయాణంలో కాపాడుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించును అని మనం కీర్తనల గ్రంథంలో చదువుతూ ఉంటాం. ప్రియ బిడ్డలు, దేవుని యొక్క పునరుద్ధానం వలన మనకి ఎలాంటి మేలులు మనం కలుగుతున్నాయో మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం కదా. మరి మూడవ మేలు ఏంటనంటే యేసు పునరుద్ధానమును దుఃఖముతో ఉన్న వారికి ఆదరణ కలిగించును. మొదట స్త్రీలు దూత సందేశము విని సమాధి యొద్ద నుండి పారిపోయిరి. మార్కు సువార్త 16వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదివినట్లయితే, కానీ వీరిలో ఒకరైన మగ్దలేని మరియ ఖాళీ సమాధి సందేశము పేతురు యోహానులకు తెలిపి ఆమె తిరిగి వచ్చి సమాధి యొద్ద ఏడ్చుచుండెను అని యోహాను సువార్త మనం చూసినట్లయితే అందులో 20వ అధ్యాయం 1 నుంచి 11వ వచనంలో మనం చదువుతాం. యేసు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని తన మొదట ప్రత్యక్షత మగ్దలేని మరియకు దయచేశాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 15-16 వచనాలు. నీవు యేసును మిక్కుటముగా ప్రేమించుచున్న ఎడల ఆయన నీ హృదయం నెరవేర్చి నిన్ను తృప్తిపరుస్తాడు అని మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలో చదువుతాం. మగ్దలేని మరియలో 7 దెయ్యములు ఉండినవి.
ఎవరునూ ఆమెకు ఏ సహాయము చేయని స్థితిలో యేసు ఆమెను స్వస్థపరిచారుడు. తదుపరి ఆమె తన జీవితంలో యేసును మిక్కుటముగా ప్రేమించింది. నీవు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుని ఆయనను మిక్కుటముగా ప్రేమించాలి. యేసు పునరుద్ధానం వలన మరి ఒక మేలును మనం ధ్యానం చేద్దాం. శత్రువులకు తెలియకుండానే గొప్ప కార్యాలను జరిగించినటువంటి యేసు పునరుద్ధానం గురించి మనం ధ్యానం చేద్దాం. యేసు భౌతిక పునరుద్ధానం కాకుండా మహిమా పునరుద్ధానం పొంది ఉన్నందున సమాధి ద్వారములకు పెద్ద బండ అడ్డముగా ఉండగానే ఆ కావలి వారికి తెలియకుండానే ఆయన సమాధి బయటకు వచ్చాడు. మహిమా పునరుద్ధానం పొందుకున్న యేసునకు ఆనాటి బండ కాదు, ఈనాటి ఏ లౌకిక శక్తియు అడ్డు బండలుగా ఉండజాలవు. దేవుడు తన దూతను పంపినాడు. యేసును ప్రేమించిన స్త్రీలకు, శిష్యులకు మరియు నేటి ప్రపంచమునకు ఆయన లేచి ఉన్నాడనియు ఆయన సమాధిలో లేడని కనపరుచుటకే ఆ అడ్డు బండను ఆ తరువాత తొలగించాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుంచి 2వ వచనం వరకు, మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం నుండి 7వ వచనం వరకు, నీవును ఆయనను ప్రేమించిన ఎడల నీ కొరకు ఆయన గొప్ప కార్యములను చేసి నీ శత్రువులను పారద్రోలుతావు అని గమనించాలి. యేసు పునరుద్ధానము తన్ను ప్రేమించిన వారిని బలపరచును అనేటువంటిది మరి ఒక మేలు. కనుక ప్రియ శ్రోతలు, పేతురు తాను యేసుతో ఉండలేనిది లేదని, తాను యేసును ఎరుగనని ముమ్మారు బొంకి ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 70వ వచనంలో, 26వ అధ్యాయం 72వ వచనంలోను మనం చదువుతాం. కానీ యేసు పేతురు తన్ను వెంబడించువాడైనందున ఆయన బలహీనత ముందుగానే ఎరిగి ఆయన కొరకు యేసు ప్రార్థించాడు. లూకా సువార్త 26వ అధ్యాయము 31వ వచనం నుండి 34వ వచనం వరకు మనం చదువుతాం. పునరుద్ధానము పొందిన తరువాత యేసు పేతురునకు తన ప్రత్యక్షతను కూడా దయచేసి పేతురు యేసును ప్రేమించుచున్నాడని ముమ్మారు చేశాడు. మరియు యేసు తన గొర్రెలను మేపుమనియు కాయుమనియు ఆదేశము పేతురుకి ఇచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుండి 18వ వచనం వరకు మనం చదువుతాం. తరువాత యోహాను గొప్ప అపోస్తలుడుగా మార్చబడ్డాడు. నీవును యేసును ప్రేమించిన ఎడల ఆయన నీ బలహీనతలను సరిచేసి తన సేవలలో వాడుకుంటాడు. కాబట్టి ప్రియ శ్రోతలు, మరి దీనిని గమనించి ఆయన పునరుద్ధానం ద్వారా ఇన్ని మేలులను మనం పొందుకున్నటువంటి మనం ఆయన స్తుతించి మహిమపరచాలని దేవుని పేరట మీ అందరికీ కోరుకుంటూ ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. మీ అందరికీ వందనాలు.